వెల్కమ్ టు ఎన్ఆర్కే నారెట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో జన్వాడలో క్రైస్తవ చర్చ్ మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు ఆ దాడిని ఖండిస్తూ మరి దాడి ప్రాంతానికి వెళ్ళి కూడా బాధితులను పరామర్శించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి అని మొట్టమొదటిగా గొంతు విప్పింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. మంచిది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నిలవబడటం, అలాగే ఎవరైతే దాడి చేశారో వారిని అరెస్ట్ చేయమని డిమాండ్ చేయటం, ఆ తర్వాత పోలీసుల చేత అరెస్ట్ అయ్యారు. అతను అక్కడి నుంచి పంపించి వేయబడ్డారు. అయినా కానీ అతని పోరాటం ఆపలేదు. సో అతని పోరాటం మిగతా క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు, క్రైస్తవ కమిటీస్ డిమాండ్ చేయడంతో కొంతమందిని దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇందులో చక్కటి క్రైస్తవుల పక్షాన నిలవబడి క్రైస్తవుల పక్షాన దాడి జరిగిన ఆ ప్రాంతాల్లో ఆయన ఉండి బాధితులను పరామర్శించడమే కాదు, వారి పక్షాన్ని నిలవబడ్డారు. ఇటీవల కాలంలో మహబూబ్ నగర్లో ఒక క్రైస్తవ పాస్టర్ల సెమినార్ మీటింగ్లో కూడా అతను ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడి కొన్ని బైబిల్ సూక్తులు చెప్పారు. సో క్రైస్తవులకు అండగా నిలవబడతారని చెప్పారు, క్రైస్తవుల పక్షాన ఉంటారని చెప్పారు. సో అంత మాత్రమే కాదు, బైబిల్ వాక్యాలు కూడా చెప్పారు. అతనేం మాట్లాడారు ఒకసారి వీడియో చూద్దాం. మీకు నిండైన వందనాలు సార్. ఎవరినన్నా మా పక్షాన కొంచెం నిలబడండి సార్. మీరు బహుజనులే కానీ మా జనులతో కూడా కొంచెం ఉండండి సార్. మేము ఎవరికి అన్యాయం చేస్తున్నాం కాదు సార్. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలో బహుజనులు అనే పదం ఉంటుంది, మీరు చూసుకోండి. బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనంలో పరిశ్రయులు ఆయనను దేవుడి రాజ్యం ఎచ్చట ఉన్నదని అడగగా, దేవుడి రాజ్యం అచటం లేదు, ఇచ్చటం లేదు, మన మధ్యనే ఉన్నదని ప్రభువు పరిశ్రయులకు వివరించను. బహుజన అనేది ఏదో వేరే పదం కాదు, బైబిల్ నుంచే వచ్చింది బహుజన అనే పదం. మిత్రులారా దయచేసి గుర్తుంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. రోమా 13:1 నీతివంతమైన రాజ్యములు దేవుడికి ఇష్టమైనవి. నీతివంతమైన రాజ్యం తీసుకొచ్చేదే బహుజన రాజ్యం. మిత్రులారా, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేరునట్టు భూమి అందును నెరవేరును గాక. భూమి అందును నెరవేరేది ఏ విధంగా నెరవేరుతుంది? భూమి అందు మనము ఏసావు చేసిన తప్పు మనం చేయనప్పుడే భూమి అందు నెరవేరుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ సార్. చూశారుగా, చాలా విషయాలు అంటే బైబిల్లోని రెఫరెన్స్ను కోట్ చేస్తూ చాలా విషయాలు చెప్పారు అతను. జాగ్రత్తగా గమనిస్తే మిగతా రాజకీయ నాయకులకు పెద్దగా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ, ఇంకా బీజేపీ అయితే స్పందించదు. ఎవరో అరకొరగా స్పందించారు. తర్వాత పెద్ద పెద్ద పాస్టర్లు అనుకున్న వాళ్ళు, మెగా చర్చెస్ నడుపుతున్న వారు కూడా దీనిపైన పెద్దగా ఖండించిన దాఖలాలు లేవు. సో క్రైస్తవులు అనుకున్న వారు కూడా స్పందించినప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇలా స్పందించి బైబిల్ వాక్యాలు చెప్తున్నారు. ఒక్కోసారి మరి ఇటువంటి సందర్భాల్లో బయటి వ్యక్తులే క్రైస్తవ నాయకుల కన్నా, క్రైస్తవ మెగా చర్చెస్ నడుపుతున్న పాస్టర్ల కన్నా నయం అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళకి తెలిసినంత జ్ఞానం కూడా మరి ఆ విధంగా స్పందించాలన్న విధంగా తెలవదేమో అనిపిస్తుంటుంది. నిజంగా ప్రవీణ్ కుమార్ గారు ఆ జన్వాడలో జరిగిన దాడిని ఖండించడమే కాదు, ఎవరైతే వాళ్ళు దాడి చేశారో వాళ్ళు అరెస్ట్ అయ్యేదాకా పోరాడారు. నిజంగా అభినందించాలి ప్రవీణ్ కుమార్ గారిని. మరి మనలో కూడా కొంచెం యూనిటీ ఉండాలి. క్రైస్తవుల్లో కానీ సేవకుల్లో కానీ యూనిటీ ఉండాలి. ఇక్కడ సేవకులు ఎలా అవుతుందంటే, కార్పొరేట్ పాస్టర్లు కార్పొరేట్ లెవెల్గా ఉంటున్నారు, చిన్న పాస్టర్లు చిన్న లెవెల్గా ఉంటున్నారు. ఇది కాదు కదా. క్రైస్తవ్యం అంటే ఒకటే, ఒక బాడీ, సంఘము అంటే క్రీస్తు శరీరం. మెగా చర్చెస్లకి ఒక బాడీ,
చిన్న సంఘాలకి ఒక బాడీ ఉండదు కదా. ఒకసారి ఆలోచించుదాం. ఇలా మౌనంగా ఉంటే అన్యులు లేకపోతే బయట వారు కూడా మనకు బోధించే అవకాశం ఉంటుంది, మనకు సూక్తులు చెప్పే అవకాశం ఉంటుంది. సో అలా చేసుకోకుండా మొదటగా మనం యూనిటీగా ఉండి ఎదుటివారు చెప్పించుకోకుండా ఉంటే బాగుంటుంది.